నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని ఏ రకంగానైనా సరే నిలువరించాలి అనేది కూటమి యొక్క ప్రయత్నాలు. అయితే ఎక్కడికెళ్ళినా కూడా ఈ జన బాహుళ్యాల్ని కట్టడి చేయాలి. వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్‌ని మేము ఆపేస్తామని చెప్పనో, లేతే అక్రమ కేసులు బనాయిస్తూనో, ఇలా ఏదో ఒక కింద తర్వాత వాళ్ళ అనుకూల మీడియాలో కూడా చెప్తున్నారు ఏమనంటే, వాళ్ళ తల్లిదండ్రులు పంపడానికి ఇష్టపడటం లేదంట. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటారు, కెరీర్ పాడవుతుంది, మీకు ఉద్యోగాలు రావని చెప్పని నిలువరిస్తారని ఇలాంటి పనికిమాలినటువంటి వార్తా ప్రసారాలను కూడా చేస్తున్నారు. ఇదే గనక నిజమైతే తాజాగా చెప్పుకోవాలంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆంధ్రాలో జరిగినటువంటి ఉద్యమంలో కావచ్చు, లేదు దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో కావచ్చు, ఇంకా చరిత్రలోకి వెళ్ళినట్టయితే స్వాతంత్రోద్యమంలో కావచ్చు, ఇలా ఏ ఉద్యమంలోనైనా కూడా యువత పాల్గొన్నప్పుడు వాళ్ళకి తెలియదా కేసులు పెడతారని చెప్పని వాళ్ళు ఇదవుతుందని. కానీ ఈ సమాజం కోసం, న్యాయం కోసం పోరాడేటువంటి పోరాట వీరులు ఉన్నంత వరకు వాళ్ళు ప్రాణాలనే లెక్క చేయరు. ఇంకా మీరు మీరు మీ బెదిరింపులకి ఎక్కడ లొంగుతారు? కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థ ప్రాలాపనలు. అదేవిధంగా ఇక జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నిలువరించగలమా అనంటే, ఇది సాధ్యం కాదని చెప్పడానికి కొన్ని అద్భుతమైనటువంటి కేసులున్నాయి, తీర్పులున్నాయి. ఆ తీర్పులను ఒకసారి మీకు నేను చెప్తాను. ప్రభుత్వం ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఆయన బయలుదేరినప్పుడు, దట్టు Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పర్యటనలు చేసేటప్పుడు ఆయన పర్యటనల మీద ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. భద్రతా పరంగా అన్ని రకాలైనటువంటి ప్రాధాన్యతలు ఇవ్వాలి. తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన తిరగడానికి ముందస్తు సమాచారం ఇస్తారు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలి. అంటే భద్రతా ఏర్పాట్లు, ఎయిర్ స్పేస్ సమన్వయం, ఇది ఇక్కడ గమనించాలి. ఎయిర్ స్పేస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక సమన్వయం ఉండాలి. అంటే ల్యాండింగ్కి సంబంధించిన అనుమతులు, పోలీసుల యొక్క సెక్యూరిటీ, ఆ రూట్ మ్యాపు, పైలట్, వాతావరణ పరిస్థితులు, ఇలాంటి వాటన్నింటినీ గురించి కూడా ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా భద్రత లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మాత్రం కొన్ని నామినల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. నామినల్ రిస్ట్రిక్షన్సే తప్ప కర్టైల్ చేసేటువంటిది కాదు. ఈ కర్టైల్ చేసినప్పుడే ఏం చెప్పింది అనంటే, భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను అనుసరించి ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో ఏ ప్రాంతంలోకైనా వెళ్ళేటువంటి హక్కు, తిరిగాడేటువంటి హక్కు ఉంది. శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ఈ హక్కులన్నీ కూడా ఆర్టికల్ 19 కిందకి వస్తాయి. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ D ప్రకారంగా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రయాణించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 19 1 సబ్సెక్షన్ B ప్రకారంగా శాంతియుత సమావేశాలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 అండ్ ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారంగా చట్ట వ్యవస్థలు, దేశ భద్రతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి రీజనబుల్గానే డీల్ చేయాలి తప్ప ఆ వంక పెట్టుకొని పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛను అరికడతామంటే కుదరదు అనేటువంటి దాని మీద కూడా చాలా తీర్పులు ఉన్నాయి. ముఖ్యంగా Z+ భద్రత అంటే అత్యున్నత స్థాయి భద్రత. అలాంటి వ్యక్తులు హెలికాప్టర్ ద్వారా పర్యటనలు చేస్తారు. కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా అనుమతులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, అంటే పాలనా యంత్రాంగానికి ఉంది. కావాలనే గనక అడ్డంకులు సృష్టించటమైతే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి పర్యటనలో కానీ, విపక్ష నాయకులు అంటే హోదాలతో సంబంధం లేదు, విపక్ష నాయకుల యొక్క పర్యటనలకి నిషేధాలు విధించడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం అని కొన్ని భారత న్యాయస్థానంలో ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలన్నట్లయితే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 2022లో సత్యనారాయణ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పులో ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను అనవసరంగా కర్టైల్ చేయకూడదు. భద్రత పేరుతో పరిమితులు, కొన్ని రీజనబుల్ పరిమితులు విధించవచ్చు, కానీ హక్కులను పూర్తిగా కాలరాసేటువంటి విధంగా ఉండకూడదు. అది వాళ్ళ హక్కు, స్వేచ్ఛగా ఏర్పాటు చేసుకునేది అని సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వర్సెస్ పొలిటికల్ ర్యాలీ కేసు 2023లో ఇచ్చినటువంటి తీర్పులో ప్రజా ప్రదేశాల్లో రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ఇది చాలా క్లియర్గా చూడండి. ప్రజా ప్రదేశాల్లో రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలే తప్ప అడ్డంకులు సృష్టించకూడదు అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు మరొకటి చూద్దాం. 2019లో
నరేంద్ర దాబోల్కర్ హత్య కేసుకు సంబంధించి ప్రజాస్వామ్యంలో వ్యతిరేక స్వరాలు వినిపించాలి. భద్రత పేరుతో ప్రజాస్వామ్య కార్యకలాపాలను నిరోధించడం సమంజసం కాదు అని చెప్పింది. ఇంకొక కేసు చూసుకున్నట్టయితే ప్రకాష్ వర్సెస్ శాస్త్రి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1971లో ఇది ఈ సుప్రీంకోర్టు కేసులో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎన్నికల ర్యాలీలకి IAF వాహనాలు, హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. అవన్నీ కూడా ప్రజాసేవలోనే భాగంగా ఉంటాయి తప్ప ప్రజా ప్రయోజనానికి పరిమితులు పెట్టకూడదని చెప్పింది. అదేవిధంగా విపక్ష నాయకులు కూడా వాళ్ళ యొక్క దీన్ని బట్టి, కెపాసిటీస్ని బట్టి వాళ్ళు కూడా హెలికాప్టర్స్లో తిరగవచ్చు. తర్వాత డియో కప్పన్ వర్సెస్ డక్కన్ హెరాల్డ్ 2024లో ఇందులో కూడా చాలా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్, స్వేచ్ఛ, వీటన్నిటికి సంబంధించి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ ఇందులో ఉన్నాయి. మరొక కేసు సుశైల్ రషీద్ భగత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. మరొకరి హక్కుల్ని వంకలు చూపించి ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ కొల్లగొట్టాలనుకోవటం ఇది కరెక్ట్ కాదు. సంక్షేమ కారణాలు, మరొక కారణాలు చూపించి వాళ్ళ యొక్క హక్కుల్ని హరించాలనుకోవటం ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ప్రజాస్వామ్య హక్కులని కాపాడాలి తప్ప ఆ హక్కుల్ని ఏదో వంకలు పెట్టి నిరోధించలేము అని హెచ్చరించింది. ఇన్ని రకాలైనటువంటి తీర్పులు ఉన్నటువంటి సందర్భంలో తన పర్యటనల్ని వీళ్ళు ఎక్కడైనా సరే నిరోధించాలి అనుకుంటే అది నిష్ప్రయోజనం అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతాడు, అయినా తిరుగుతాడు, ప్రతి కార్యక్రమంలో కూడా సక్సెస్ అవుతాడు. ఇది భద్రతకు సంబంధించి కుట్రలు పన్నినట్టయితే అంతిమంగా కుట్రలు పన్నినటువంటి వాళ్ళే భారీ మూల్యం చెల్లించుకుంటారు. తర్వాత ఈ సభల్ని ఫ్లాప్ చేయాలని అర్థం లేని ప్రచారాలు చేసుకున్నట్లయితే అది చివరికి మీరే ఒక గాలి వార్తల కింద ప్రసారం చేసే వ్యక్తులుగా మీరు మిగిలిపోతారు. అంతే, దట్స్ ఆల్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.